ఐక్యరాజ్య సమితిలో తెలుగు వారికి అరుదైన గౌరవం దక్కింది. భారతదేశ శాశ్వత ప్రతినిధిగా పర్వతనేని హరీష్ నియమితులయ్యారు. 1990 క్యాడర్ ఐఎఫ్ఎస్ బ్యాచ్ కు చెందిన హరీష్ ప్రస్తుతం జర్మనీ రాయబారిగా పనిచేస్తున్నారు. అయితే ఐక్యరాజ్య సమితిలో భారత తొలి శాశ్వత మహిళా రాయబారిగా సేవలందించిన సీనియర్ దౌత్యవేత్త రుచిరా కాంపోస్ జూన్ 1న పదవీ విరమణ చేశారు. దీంతో ఆమె స్థానంలో హరీష్ ను కేంద్రం నియమించింది. త్వరలో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. పర్వతనేని హరీష్ విశాఖపట్నంలో జన్మించారు. విజయవాడలో పెరిగారు. ఆయన పాఠశాల విద్యాభ్యాసం పటమటలోని ఎన్ఎస్ఎం పబ్లిక్ స్కూల్లో సాగింది. ఇక లయోలా కాలేజ్లో ఇంటర్మీడియట్ చదివారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్, కోల్కతాలోని ఐఐఎంలో మేనేజ్మెంట్ కోర్సును పూర్తి చేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖలో ఆర్థిక సంబంధాల అదనపు కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. తూర్పు ఆసియాకు చెందిన పలు దేశాల్లో భారత రాయబారిగా, హ్యూస్టన్లో భారత కాన్సులేట్ జనరల్గా, వియత్నాంలో రాయబారిగా పనిచేసిన ఆయన దాదాపు 3 దశాబ్దాలకు పైగా దౌత్య సేవలందించారు. బహుళ దేశాల ఆర్థిక సంబంధాల విభాగానికి అధిపతిగా వ్యవహరించారు. G20, G7, బ్రిక్స్ సమావేశాల్లో దేశం తరపున పాల్గొన్నారు. అమెరికన్ కైరో యూనివర్సిటీలో అరబిక్ నేర్చుకున్న ఆయన కైరో, రియాద్లలో రాయబారిగా పనిచేశారు. గాజాలో పాలస్తీనియన్ అథారిటీతో భారత ప్రతినిధిగా ఉన్నారు. ఇక పాలస్తీనాలో ఐక్యరాజ్య సమితి తరపున సహాయ కార్యక్రమాలకు ఆధ్వర్యం వహించారు. 2007 నుంచి భారత ఉపరాష్ట్రపతికి జాయింట్ సెక్రటరీగా ఉన్నారు.